థైరాయిడ్. సో, ఈ థైరాయిడ్ అనేది చాలా మందిలో మనం చూస్తున్నాము. ఇది అందులో కూడా మనం మగవారిలో కంటే ఆడవారిలోని థైరాయిడ్ ఇష్యూ అనేది ఎక్కువగా ఉంటుంది వెనకటి రోజుల్లో. బట్ ఇప్పుడు లైట్‌గా మగవారిలో కూడా కనిపిస్తుందండి. ఒక 20% ఆఫ్ మేల్స్‌లో కూడా మనం ఈ డిసీజ్ అనేది చూస్తున్నాము. సో, అయితే అసలు ఈ థైరాయిడ్ అంటే ఏంటి? అండ్ ఈ ఈ డిసీజ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఏంటి? అసలు ఇది ఏ హార్మోన్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనని చాలామందికి డౌట్స్ అయితే ఉండుండొచ్చు. సో, థైరాయిడ్ అనే ఈ హార్మోను మనకి థైరాయిడ్ అనే ఒక గ్రంథి ఉంటుంది. సో, అది వచ్చేసి మనకి సీతాకోక చిలుక ఆకారంలో అంటే బటర్‌ఫ్లై షేప్‌లో మనకి ఇక్కడ ఉంటుంది. ఇదొకటి. అండ్ ఇది మనకి థైరాక్సిన్ అనే హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ థైరాక్సిన్ అనే ఈ హార్మోను ఎక్కువైనా, తక్కువైనా అంటే తక్కువగా ఉంటే హైపో, ఎక్కువగా ఉంటే హైపర్. సో, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అని అంటారు. సో, అయితే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మనకి తక్కువగా ఉందనుకోండి దీన్ని హైపోథైరాయిడ్ అని అంటారు. అదే ఎక్కువగా రిలీజ్ చేస్తుందనుకోండి థైరాక్సిన్ అనే హార్మోను. సో, అప్పుడు మనం దీన్ని హైపర్ థైరాయిడ్ అని అంటారు. సో, మరి హైపోకి, హైపర్‌కి మధ్య తేడా ఏంటి? సో, దీన్ని మనం డైట్‌తో కంట్రోల్ చేసుకోవచ్చా? వస్తే మనకి ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి? ఇది హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడా అనని మనం ఎలా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి? మనం ఎలా దీన్ని రికగ్నైజ్ చేయాలి అనని మనం మాట్లాడుకుంటే, ఒకటి హైపోథైరాయిడ్ అంటే మనకి ఈ థైరాక్సిన్ హార్మోను అనే ఈ థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉందనుకోండి, మనకి ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి అనని మనం మాట్లాడుకుంటే, వెయిట్ గెయిన్ అంటే బరువు పెరగడం అండ్ లైక్ హెయిర్ లాస్ అవ్వడం అంటే జుట్టు ఊడిపోవడం అండ్ నీరసంగా అయిపోవడం, ఎప్పుడు కూడా డల్నెస్గా ఉండడం, నీరసంగా ఉండడం ఇటువంటిది ఉంటూ ఉంటాయి. అండ్ పీరియడ్ అనేది ఇర్రెగ్యులరైజ్ అవుతుంది. అంటే నెలసరి ఋతుక్రమం అనేది దారి తప్పినట్లుగా వస్తూ ఉంటాయి. అండ్ దానితో పాటు ఈ మెడ అంతా లావుగా అయిపోవడం, బాడీ అంతా కూడా లావుగా అనిపించడం, అంటే వెయిట్ ఏమి గెయిన్ అవ్వరు బట్ బాడీ మాత్రం స్వెల్ అయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇటువంటి వాళ్ళకి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అని అంటే లైక్ వీళ్ళు కొంచెం అయోడైజ్డ్ సాల్ట్ వాడడం అండ్ లైక్ సోడియం కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం, ఆకుకూరలు, స్పినాచ్ ఇటువంటివి ఎక్కువగా తినడం, గోంగూర ఇటువంటివి తినడం వల్ల వీటిని మనం కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు. అండ్ హైపర్ థైరాయిడ్ అంటే ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఏదైతే ఉంటుందో ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా వస్తుంది. సో, ఇది బాగా ఎక్కువగా వస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి బాడీలో ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ యూరినరీ బ్లాడర్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. లివర్ ఇష్యూ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, అందుకని చాలామందికి మనం హైపోథైరాయిడే చూస్తాము. హైపర్ థైరాయిడ్ కొంచెం రేర్గా చూస్తాము. సో, అయితే హైపర్ థైరాయిడ్ని ఎప్పటికప్పుడు మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఆ హార్మోన్ బాడీలో ఎక్కువ అయిపోయినప్పుడు మనకి చాలా ఇష్యూస్ వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, అందుకని మనం ఈ హైపర్ థైరాయిడ్కి అయితే ఖచ్చితంగా స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి అని అంటే వీళ్ళు బక్కగా అయిపోవడం ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ వీళ్ళు ఎప్పుడూ కూడా యాంగ్జైటీగా ఉండడం, కోపంగా ఉండడం, చికాకుగా ఉండడం, అరవడం ఎక్కువగా. అండ్ వీళ్ళకి వచ్చేసి స్కిన్ అనేది పలచబడిపోవడం. అండ్ కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఏమైనా వటిలిగో ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి కదా. సో, లైక్ దట్ ఈ హైపర్ థైరాయిడ్ అనేది మనం ఎలా చెప్పుకోవాలి అంటే ఇంకా బ్రీఫ్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని అంటాం కదండి. సో, అటువంటి వాళ్ళలో కూడా హైపర్ థైరాయిడ్ అనేది మనం చూస్తూ ఉంటాము. అంటే లైక్ దట్ వటిలిగో కానీ, సోరియాసిస్ కానీ అండ్ సమ్ క్యాన్సర్ ఇటువంటివి ఉన్న వాళ్ళలో కూడా ఈ హైపర్ థైరాయిడ్ అని మనం మాట్లాడుకోవచ్చు. సో, అందుకని చెప్పి వీటిని మనం ఫుడ్స్ తోటే కంట్రోల్ చేసుకోవాలి. ఈ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే కొంచెం సోడియం కంటెంట్ తక్కువగా ఉండేది తీసుకోవాలి. అంటే ఇందాక హైపోకి మనం సోడియం కొంచెం ఎక్కువ తీసుకోవాలని చెప్పాము. దీనికేమో సోడియం తక్కువ తీసుకోవాలంటే అంటే అయోడైజ్డ్ సాల్ట్ అంటే అయోడైజ్డ్ సాల్ట్ ఉంటుంది కదా. హైపోకేమో కొంచెం ఎక్కువ తినాలి, హైపర్కేమో కొంచెం తక్కువ తినాలి. అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం అండ్ నిద్ర కూడా పట్టకుండా ఉండడం ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎక్కువగా జుట్టు అనేది లైక్ హెయిర్ గ్రోయింగ్ అనేది
తగ్గిపోయి అంతటితోటే ఆ జుట్టు పెరుగుదల అనేది ఆగిపోవడం అండ్ వెంట్రుక కూడా ఎక్కువగా మందంగా అనిపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఈ హైపర్ థైరాయిడ్లో చూస్తూ ఉంటాము. సో విన్నారు కదండి హైపోకి హైపర్కి మధ్య డిఫరెన్స్. దీన్ని హైపో ఉన్న వాళ్ళైతేనేమో కొంచెం అయోడైజ్డ్ ఫుడ్ తీసుకోవడం, యోగా, మెడిటేషన్ చేయడం, వర్కౌట్స్ చేయడం వల్ల మనం ఈ థైరాక్సిన్ అనే ఈ హార్మోన్ని మనం స్టిమ్యులేట్ చేసి హార్మోన్ని మన ఫిజికల్ యాక్టివిటీస్తో హార్మోన్ అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు ఒకటి. అండ్ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఆహారం అనేది అదుపులో చేసుకోవాలి. అంటే హెవీ నాన్ వెజెస్ తినటం, ఉప్పు కొంచెం తగ్గించి తినడం, ఇటువంటివి చేయాలి. సో వీటి వల్ల దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా వన్స్ థైరాయిడ్ వచ్చిన తర్వాత మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ త్రూ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మీరు థైరాయిడ్కి మెడిసిన్స్ అనేవి తీసుకోండి. అంతేకాకుండా కొంతమంది ఏంటి అంటే ఒకటే డోస్ అనేది తీసుకుంటారు కొంతమంది. అది లైక్ దట్ ఆయుర్వేదంలో కానీ అల్లోపతిలో కానీ అలా కాదండి. ఎవ్రీ 3 మంత్స్కి మనం థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. T3, T4 లెవెల్స్, THS లెవెల్స్ ఎలా ఉన్నాయి అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాని ద్వారా మనం దాన్ని డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక డౌట్ ఏంటి అంటే థైరాయిడ్ టెస్ట్ మనం బిఫోర్ ఫుడ్ చేసుకుంటే మంచిదా, లేదంటే అంటే ఫాస్టింగ్ బెస్టా, పోస్ట్ బెస్టా అని కొంతమంది అడిగారు. బట్ ఫాస్టింగ్ థైరాయిడ్ రిపోర్టే చాలా అక్యురేట్గా కనపడుతుంది మనకి. అలా కాకుండా తిన్న తర్వాత చేసుకున్నది అండ్ ఒక ల్యాబ్ కాకుండా ఇంకొక ల్యాబ్లో, అంటే కొంతమంది ఒక్కొక్కసారి ఒక్కొక్క ల్యాబ్లో, అన్ని ల్యాబ్స్లో రిపోర్ట్స్ ఒకటే విధంగా ఉండదు. ల్యాబ్ టు ల్యాబ్లో రిపోర్ట్స్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంటాయి. సో అయితే ఎప్పుడైనా కూడా థైరాయిడ్ రిపోర్ట్ అనేది మనం ఫాస్టింగ్ చేసుకుంటేనే, అంటే తినకముందు చేసుకుంటేనే రిపోర్ట్ అనేది మనకి అక్యురేట్గా వస్తుంది. అంటే మనకి కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇదొకటి. అండ్ కొంతమంది ఏం అడుగుతున్నారంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇంకా అదర్ ఇష్యూస్ ఏముంటాయండి అని అడిగారు. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో PCOD, PCOS కూడా ఉండే ఛాన్స్ అనేది ఉందండి. సో అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేసి ఉంటాయి. సో ఈ సిస్ట్లు, ఈ డిసీజెస్ అంటే ఏవైతే ఈ గర్భసంచిలో ఉండే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఉంటున్నాయి. సో అందుకని కొంచెం మనం థైరాయిడ్ అనేది ఇప్పుడు కామన్ డిసీజ్ అయిపోతుంది. అది కూడా ఉమెన్స్లో చూసుకుంటే ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే పిల్లలు కలగకపోవడం అది. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వాలి అన్నా, మన బాడీ అనేది కరెక్ట్గా స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి అన్నా మనకి థైరాయిడ్ లేకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది. సో ఇది మీరు ఎవరైనా ఈ థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. డైట్ ప్రొవైడ్ చేస్తాను. అలా కాకుండా మీరు మీ దగ్గరలో ఉన్న మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకొని గుడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కూడా మీకు ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.